వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో శాకాంబరి జ్యోతిషాలయాన్ని ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి, అలాగే మా శాకాంబరి వాట్సాప్ గ్రూప్ లో ఉన్న సమూహంలో ఉన్న పెద్దలకి మరియు ప్రేక్షకులకి, మా శాకాంబరి జ్యోతిషాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి, ఆ, విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులకి, అలాగే జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ ద్వారా ప్రతి నెల వచ్చి వారి పరిశోధనలు వివిధ రాశులు తెలియజేస్తున్న విద్యార్థులందరికీ కూడా విశ్వసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనము పంచాంగ శ్రవణం, అంటే నార్మల్ గా నాకు చాలా మంది ఫోన్లు చేసి అడిగారు, మీరు ఇంకా పంచాంగ శ్రవణ వీడియోలు పెట్టలేదు ఏంటి, మకర రాశులకి ఎలా ఉంటుంది ఏంటి అని. సో మా గురువులు జ్ఞానేశ్వర సార్ కానీ సుధాకర్ సార్ చెప్పింది ఏంటంటే, దాని ఉగాది రోజు వింటేనే దాని ఫలం ఉంటుంది, ఉగాది రోజునే చేసి ఆ తర్వాత రికార్డింగ్ పెడదామని. సో అందుకని ఈ రోజు ఆ పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం విశేషం ఏంటంటే విశ్వసనామ సంవత్సరం చాలా ఇంపార్టెన్స్ డేస్ తో మొదలవుతుంది అనమాట. అంటే ఈ ఇయర్ అంతా కూడా గ్రహాల పరివర్తన, అంటే ఒక రోజు ముందే విశ్వాసనాశం ఒక రోజు ముందే శనేశ్వరుడు కుంభరాశిని వీడి తన ఉచ్చ రాశి నుంచి ఆ మీనంలోకి రావటం జరిగింది. అలాగే మేలో మనకి రాహుకేతుల పరివర్తన ఉంది. అలాగే గురువు పరివర్తన. పంచాంగ శ్రవణం వినటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేజర్ గా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో ముందుగా ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం స్టార్ట్ చేసే ముందు మనకి నవనాయికలు అని ఉంటారు అనమాట. అంటే 9 నాయకులు అనేది ఈ సంవత్సరము ఆ, పరిపాలిస్తూ ఉంటారు అనేది ప్రతి సంవత్సరం మనం తెలుసుకుంటూ ఉంటాము. అలాగే ఈ విశ్వసనామ సంవత్సరానికి ఆ, రాజు ఎవరంటే రవి. ఎందుకంటే ఉగాది అనేది ఆదివారం రవివారం వచ్చింది కాబట్టి రాజు, కాబట్టి రవి రాజ్యాన్ని వెళ్తాడు ఈ సంవత్సరం అంతా. మంత్రి వచ్చి చంద్రుడు. అలాగే ఈ సంవత్సరం సైన్యానికి అధిపతి కూడా రవే. అంటే రాజు రవి ఆయన అయ్యాడు కాబట్టి రాజు ఆయన సైన్యాధిపతి ఆయనకి రావటం ఒక రకంగా మంచిది. సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఆ నమస్తే సుధాకర్ సార్, మీకు విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. రవి రాజు అయ్యాడు, సైన్యాధిపతి అయ్యాడు, అర్ఘ్యాధిపతి అయ్యాడు, మేఘాధిపతి అయ్యాడు. ఇన్ని ఆధిపత్యాలు రవి రావటం శుభగ్రహానికి పాపగ్రహానికి మంచిదా? సూర్యుడు ఆత్మకారకుడని, ప్రాణ ప్రదాత అని, ఆరోగ్య ప్రదాత అని, సత్యదేవుడు అనే సంత వల్ల సత్యదేవుడు తీసుకున్నాడంటే ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. ప్రభుత్వం బాగా నడిచే అవకాశాలు ఉంటాయి. కొత్త సవాళ్లను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త చట్టాలను తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడానికి. అదే సందర్భంలో పంటలు బాగా పండుతాయి. ఎందుకంటే వర్షాలు బాగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల పంటలు బాగా అధికంగా పండుతాయి. ముఖ్యంగా దుంపలు, కూరగాయలు ఇవి ఎక్కువగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ధరలు కూడా తగ్గుతాయి. అయితే మిగిలిన పంటల విషయంలో ధరలు అధికంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. రైతులకి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగానే రాజకీయ నాయకులకి ఒత్తిళ్లు, సవాళ్లు, సమస్యల్ని అధిగమించాల్సినటువంటి సమయం ఆసన్నమై వాళ్ళకి ప్రతి అడుగున చిక్కులు, ఆందోళనలు, భయము కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోయి. అయితే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మంచి చట్టాలను తీసుకువచ్చి అది చాలా మందికి ఉపయోగపడే విధంగాను, సామాన్య ప్రజలకు రక్షణ కల్పించే విధంగాను, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మేలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర రీత్యా రాజు రవి, అటువంటి రాజు తన యొక్క స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు మంత్రి యొక్క స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. ఈ కారణం చేత రాజు, మంత్రి ఇద్దరు కూడా ఒకరినొకరు సహకరించుకొని సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని మంచి పరిపాలన అందించేటువంటి దిశగా ముందడుగు వేయబోతున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది చాలా
అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ప్రజలకి కానీ అటు ప్రభుత్వానికి కానీ. అయితే ఇక్కడ నేరసాధిపతిగా బుధుడు ఉండడం వల్ల లోహాల యొక్క ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా బంగారు, వెండి ధర ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంగారు కంటే కూడా వెండికి ప్రాధాన్యత అధికంగా రాబోతుంది. రత్నాల యొక్క ధరలు అధికంగా పెరగబోతున్నది. లోహాలకి మంచి గుర్తింపు, ప్రాముఖ్యత రాబోతుంది. అయితే శని సరిహద్దు ప్రాంతాల్లో రక్షకుడుగా నిలబడేటువంటి అవకాశం ఉంది. అతని యొక్క డిసిప్లైన్, సరిహద్దులు మనకు బాగా తెలిసినట్టు. శని రక్షకుడుగా అక్కడ ఉండి యుద్ధాన్ని నడిపించేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అంటే ప్రతి ఇంట్లోనూ వాళ్ళ యొక్క హద్దులు దాటకూడదు. హద్దులు దాటితే సమస్యలు వస్తాయి అనేది ఇక్కడ సూచన. ఈ సంవత్సరం కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని ప్రాతిపదికన మనకున్నటువంటి ఆలోచనలు, హద్దులు అనేటువంటివి సమపాలనలో ఉండాలి. లిమిట్స్ దాటకూడదు. సో అన్లిమిటెడ్ గా ఉంటే దానికి సమస్యలు వస్తాయనేది ఇక్కడ శని భగవానుడు సూచిస్తుంది. అదే సందర్భంలో కుజుడు దుంపలకి కారకుడవుతున్నాడు. కాబట్టి పంటలు బాగా పండి రైతులు ఆనందోత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే రాజు ఇక్కడ మంచి పరిపాలన అందిస్తూ అప్పులు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రువులు అధికమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజు ప్రతి క్షణం కూడా మేల్కొల్పు ఉండేటట్లు చేసి వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించుకుంటూ, సమస్యల్ని తొలగించుకుంటూ, సవాళ్లను అధిగమించుకుంటూ మనకు రక్షణగా నిలుస్తున్నది రాజు అయినటువంటి రవి కానీ, మంత్రి అయినటువంటి చంద్రుడు కానీ. ఈ విధంగా సుపరిపాలన లభిస్తుందనే చెప్పవచ్చు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అక్కడక్కడ భూకంపాలు రావడం కానీ, అధిక వర్షాలు, ఫ్లడ్స్ రావడం కానీ, దీని ద్వారా కొంత పంటలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం లేకపోలేదు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అదే సందర్భంలో కొంత రాజకీయ నాయకుడు, ముఖ్యమైనటువంటి ఒక నాయకుడు, గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడు మరణించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం అనేది విశ్వాసంతో మనకందరికి కూడా మేలు జరుగుతుంది అనేది మనం విశ్వసిస్తాం. ఈ సంవత్సరం రాహు కుంభంలోకి వస్తున్నాడు, కేతువు సింహంలోకి వెళ్తున్నాడు. సో ఓవరాల్ గా అందరికి ఎలా ఉంది? రాహుకేతువులను తీసుకుంటే జలరాశిలో ఉన్నటువంటి రాహు అంత మేలు చేయలేడు కూడా. సో ఎమోషన్స్ ని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశికి అధిపతి అయినటువంటి రాహువు తన స్వక్షేత్రానికి వెళ్తున్నటువంటి కారణంగా మంచి ఆలోచనలు. సో ఆన్లైన్ బిజినెస్ కానీ, నెట్వర్క్ లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ లో కానీ, ఈ విధంగా ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ, సో ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంతవరకు వచ్చినటువంటి ఆలోచనలతో ముందుకు వెళితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాహు కేతు గారికి. అయితే కేతువు సింహరాశిలో ప్రయాణించబోతున్నారు. సింహరాశికి మిత్రుడే కాబట్టి రాజకీయ పరంగా చాలా ఒత్తిళ్లు ఇచ్చిన, కొంత వివాదాలు కలిగించిన వాళ్ళకి సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. అంటే ఎంతో ఒత్తిళ్లు, ఆందోళనలు, భయాలు తర్వాత వాళ్ళకి ఆ సింహాసనాన్ని ఇవ్వబోతున్నారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ డిన్నర్స్, పార్టీలని, క్లబ్లని, సో ఇలా వినోద కార్యక్రమాలకు కూడా చోటు అధికంగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అయితే రాహుకేతుల యొక్క మార్పు చాలా అవసరం కూడా. ఎంతవరకు 1.5 సంవత్సరంగా చాలా ఇబ్బందులు పడ్డారు రాహు యొక్క అనుకూలత లేక అన్ని రాసుల వారికి. ఇప్పుడు కొన్ని రాసుల వారికైనా అంటే వాయుతత్వ రాసుల వారికైనా కనీసం కలిసి వచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. ఇక అగ్నితత్వ రాసులకు కేతు చాలా అనుకూలంగా మారబోతున్నాడు. సో ఈ రకంగా కొన్ని రాసుల వారికి మేలు జరగబోతుంది. కొన్ని రాసుల వారికి నష్టాన్ని కూడా కలిగించబోతున్నారు రాహుకేతులు. అలాగే ఇంకొక శుభగ్రహం గురువు అతిచారంతో వృషభం, ఆ, మిథునం, కర్కాటకంలో సంచరిస్తున్నాడు ఈ సునామ సంవత్సరం. ఆయన ఫలితాలు ఎలా ఉంటాయి? ఇక మిథున రాశి ప్రారంభం అవుతుంది. అతని యొక్క పురోగతి, అతని యొక్క విస్తరణ అనేది ప్రారంభం అవుతుంది. అంటే చాలా వరకు తన స్వక్షేత్రమైనటువంటి అంటే ఉచ్చ స్థానాన్ని పొందేటువంటి స్థానానికి వెళ్తున్నటువంటి గురువు ఇక్కడ పురోగతిని ఇస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క ఆదాయాన్ని విస్తరింపజేస్తున్నాడు, వాళ్ళ యొక్క ఆలోచనలను విస్తరింపజేస్తున్నాడు, వాళ్ళు చేసేటువంటి మంచిని విస్తరింపజేస్తున్నాడు. ఆ రకంగా తన ఉచ్చ క్షేత్రానికి వెళ్ళే సమయానికంతా ఈ ధనము, ఉద్యోగము, వ్యాపారము, స్త్రీ లాభము, ధన లాభము అన్ని కూడా కలిగేటువంటి అవకాశాలు ప్రజలకు లభిస్తుంది. సో ఎంతో జ్ఞానంతో వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా ముందుకు వేయబోతున్నారు. గురువు తన స్వక్షేత్రమైన అంటే స్వక్షేత్రం అంటే ఉచ్చ క్షేత్రమైనటువంటి కర్కాటక రాశికి వెళ్తున్నటువంటి సందర్భంగా చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు కూడా కొన్ని రాసుల వారికి అనుకూలంగా మారుతుంటాయి. ఇంకా ఫైనల్ గా నిన్న విశ్వసనం సంవత్సర ప్రారంభానికి ముందే మీనంలోకి శనిగ్రహ ప్రవేశం. సో అది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నటువంటి శని మేషరాశి వారికి ఏలినాటి శని గాను, సింహరాశి వారికి అష్టమ శని గాను, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని గాను గోచరించబోతుంది. ఇది గోచర రీత్యా వీళ్ళకి వచ్చేటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మాత్రము చాలా ఇబ్బందులను కలుగు చేస్తుంది. అంటే ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి అపార్థాలు దారితీసి విడిపోయేటువంటి పరిస్థితి, వ్యక్తుల మధ్య సంబంధాలు తెగిపోయేటువంటి పరిస్థితి, అప్పుల ఊబిలోకి కూరుకుపోయేటువంటి పరిస్థితి, వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడం, సమస్యలు ఉత్పన్నం అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ 3 రాసుల వారికి. మిగిలిన రాసుల వారికి కొంత మేలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ తన స్వక్షేత్రాన్ని వదిలి జలతత్వ రాశి అయినటువంటి మీనరాశి, కాలపురుష చక్రం నుండి తీసుకుంటే ఇది ద్వాదశ రాశి. కాబట్టి ఎక్కువగా ఫిలాసఫీ, సైకాలజీ తెలిసి ఉండాలి. ఫిలాసఫీ అంటే వేదాంతాన్ని నేర్చుకోవడం కానీ, వేదాంతాన్ని వినడం కానీ, ఇతరులకి మానసిక రోగులకి లేదా మెంటలీ డిజార్డర్డ్ పీపుల్ అయినటువంటి మానసిక రోగులకి దగ్గరై వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళి రోగులకి పాలు, పండ్లు, బ్రెడ్ ఇటువంటి ఇవ్వడం ద్వారా కానీ, అదేవిధంగానే బెగ్గర్స్కి, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, అట్లే జంతువులకి ఆహారం ఇవ్వడం ద్వారా, దానం చేయడం ద్వారా ఈ ఈ 2.5 సంవత్సరం కూడా చాలా మంచిగా ఉంటుంది అనేది శని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ మానసికంగా సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది శని మీనరాశిలోకి ప్రయాణం చేయడం. ఎవరైతే అకల్ట్ సైన్స్ నేర్చుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క పూజలు, భజనలు, పునస్కారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే వరల్డ్లీ ప్లెజర్స్ లో ఉంటారో అంటే ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారో వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనేది తెలియజేస్తుంది. ఓకే, ఇంకా ఫైనల్ గా విశ్వసనామ సంవత్సరం మన ప్రేక్షకులు తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి. శాకంబరి జ్యోతిషాలయం తరఫున అందరికీ కూడా ప్రేక్షకులకు అందరికీ నూతన ఉత్సాహము, నూతన ఉత్తేజము, శ్రేయస్సు, సిరి సంపదలు కలగాలనేసి కోరుకుంటూ సెలవు.